హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఈరోజు దబాంగ్ ఢిల్లీ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ మొదటగా టాస్ గెలిచి హర్యానా స్టీలర్స్ను రైడ్కు ఆహ్వానించింది. వినయ్ ఫస్ట్ రైడ్కి వచ్చి బోనస్ పాయింట్ రూపంలో ఒక పాయింట్ తీసుకువెళ్ళాడు. మంచి శుభారంభమే అనిపించేది. తర్వాత హీరో అదే దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ ఫస్ట్ రైడ్కి వచ్చి 2 టచ్ పాయింట్లు తీసుకువెళ్ళేసి డబల్ శుభారంభం అందించాడు దబాంగ్ ఢిల్లీకి. ఈ మ్యాచ్ అంతా నెక్ టు నెక్ ఒక యుద్ధంలా తలపించింది. అయితే అసు మాలిక్ చివరి సెకండ్లో 2 రైడ్లు పాయింట్లు తీసి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. చివరికి మ్యాచ్ 35-32తో ముగించాడు. 5వ నిమిషంలో స్టీలర్స్ 4-2తో ముందంజలో ఉన్నప్పుడు వినయ్ 3 రైడు పాయింట్లను చేశాడు. అయినప్పటికీ ఆశీష్ మరియు విక్రాంత్ అద్భుతమైన ట్యాకిల్స్ని చేసి దబాంగ్ ఢిల్లీని వెంటనే 6-5 ఆధిక్యంలోకి తీసుకువెళ్లారు. ఢిల్లీ జట్టులో ముందంజలో ఉంచడంలో అసు మాలిక్ అద్భుతమైన రైడ్స్ కొనసాగించాడు. అతను జైదీప్ దహియాను అవుట్ చేయగా యేగర్స్ దబాంగ్ ఢిల్లీ కేసీని ఆశీష్ ఎదుర్కొన్నాడు. మ్యాచ్లో తొలి ఆల్అవుట్ చేశారు హర్యానా స్టీలర్స్ని. సిద్ధార్థ్ దేశాయ్ రైడ్ ఎఫెక్ట్ చేశాడు ఈరోజు. మరియు రాహుల్ చేత్పాల్ మంజిత్ను అవుట్ చేశాడు. అయితే ఢిల్లీ జట్టు అప్పటికే 14-9తో మంచి ఆధిక్యం కనబరిచింది. విశాల్ భరద్వాజ్ మరియు యేగర్స్ త్వరగా టాకిల్ పాయింట్లు చేయడం వల్ల దబాంగ్ కేసీ 17వ నిమిషంలో 15-10 ముందంజలో ఉంది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి చివరి నిమిషంలో స్టీలర్స్ మంజిత్ను అవుట్ చేసింది. అయితే ఢిల్లీ జట్టు అప్పటికే 18-13తో ఆధిక్యంలో ఉండడంతో 2 జట్లు ఫస్ట్ హాఫ్ ముగించాయి. 5 పాయింట్ల ఆధిక్యంతో ఉన్నటువంటి ఢిల్లీ జట్టు సెకండ్ హాఫ్ ప్రారంభంలో సిద్ధార్థ్ దేశాయ్ డబల్ రైడ్ పాయింట్ చేసి ఇరు జట్ల మధ్య ఉన్న అంతరాయాన్ని తగ్గించాడు. స్టీలర్స్ ఊపందుకుంది అనుకున్న సమయం కల్లా ఢిల్లీని ఆల్అవుట్ చేసి మంచి ప్రదర్శించింది. అప్పటికి 23-21తో ఆధిక్యంలోకి వచ్చేది స్టీలర్స్. ఇంకేముందిలే, స్టీలర్స్ ఈరోజు గెలుస్తుంది, దబాంగ్ ఢిల్లీకి ఓటమి రుచి చూపిస్తుందని అనుకున్న సమయంలో 30వ నిమిషంలో స్టీలర్స్ 27-24తో ముందంజలో ఉండడంతో దేశాయ్ అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. అయితే ఢిల్లీ జట్టు నుంచి ప్రతిఘటించి 28-28తో స్కోర్ సమం చేసింది. దీంతో సిద్ధార్థ్ దేశాయ్ తర్వాత స్టీలర్స్ను అంగుళం కూడా ముందుకు రావడానికి ఎక్కువ రైడ్ చేశాడు. అయితే అసు మాలిక్ వెంటనే అద్భుతమైన రైడ్ను చేసి మరియు స్కోర్ను 31-31 వద్ద లాక్ చేశాడు. అసు మాలిక్ అప్పుడు ఢిల్లీ నుంచి డై రైడ్ రూపంలో నిజంగా ఇలా బ్యాడ్ లక్ కొనసాగింది. ఆ టైంలో మంచి అద్భుతమైన డాష్తో ఢిల్లీకి 1 పాయింట్ ఆధిక్యంలో ఉంది. ఇంకా చివరి 2 సెకండ్లుగా ఉన్న టైంలో ఢిల్లీ కెప్టెన్ అసు మాలిక్ రైడ్కి వెళ్ళారు. చివరి సెకండ్లో 2 అద్భుతమైన రైడ్లు చేసి ఢిల్లీ జట్టుకు చివరికి ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించడంలో సహాయపడ్డాడు. టోటల్గా టాప్ పర్ఫార్మెన్స్ హర్యానా స్టీలర్స్ నుంచి ఉత్తమ రైడర్గా సిద్ధార్థ్ దేశాయ్ 11 రైడ్ పాయింట్లు సాధిస్తే బెస్ట్ డిఫెండర్గా మోహిత్ నందల్ 4 టాకిల్ పాయింట్స్ సాధించాడు. అలాగే దబాంగ్ ఢిల్లీ నుంచి ఉత్తమ రైడర్గా అసు మాలిక్ 14 రైడ్ పాయింట్లు సాధిస్తే బెస్ట్ డిఫెండర్గా యోగేష్ 4 టాకిల్ పాయింట్ చేశారు. ఇదే కాక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. హర్యానా స్టీలర్స్ నుంచి సిద్ధార్థ్ దేశాయ్ 11 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 8 టచ్ పాయింట్లు, 3 బోనస్ పాయింట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సీజన్లో ఇది సెకండ్ సూపర్ 10 కావడం విశేషం. ఈరోజు సిద్ధార్థ్ దేశాయ్ టోటల్ 18 రైడ్ చేస్తే అందులో 9 సక్సెస్ అయి 5 అన్సక్సెస్ అయి 4 ఎంటీ రైడ్ చేశాడు. తర్వాత మోహిత్ నందల్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. జైదీప్ దహియా 2 టాకిల్ పాయింట్ చేశాడు. ఆశీష్ 3 పాయింట్లు సాధించాడు. అందులో 1 టచ్ పాయింట్, 2 టాకిల్ పాయింట్స్ ఉన్నవి. వినయ్ 4 పాయింట్స్ సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్, 1 టాకిల్ పాయింట్ ఉన్నది. రాహుల్ చేత్పాల్ ఒక రకంగా నిన్న మ్యాచ్లో హీరో అయితే ఈ మ్యాచ్లో 0లా అనిపించాడు. ఇతను జస్ట్ సాధించింది 2 టాకిల్ పాయింట్స్ మాత్రమే. శివం పత్రే
3 టచ్ పాయింట్ సాధించాడు. లాస్ట్లో నెక్ టు నెక్ రావడానికి కారణం కూడా శివం పత్రే చేసినటువంటి పర్ఫార్మెన్సే. తర్వాత ఢిల్లీ నుంచి చూసుకుంటే అసు మాలిక్, మనకు తెలుసు కదా, నవీన్ ఆప్షన్స్ వల్ల ఇతనికి కెప్టెన్స్ వచ్చి తర్వాత ఇతను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఢిల్లీకి ఎనలేనటువంటి విజయాలను అందించడంలో ఎటువంటి దానికైనా సిద్ధమవుతున్నాడు. ఇతను ఈ మ్యాచ్లో కూడా టోటల్ 14 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 12 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటికీ తినకు 9వ సూపర్ 10 కావడం విశేషం. ఈ మ్యాచ్లో టోటల్ 23 రైడ్లు చేస్తే అందులో 11 రైడ్లు సక్సెస్ అయ్యి 4 మాత్రమే అన్సక్సెస్ అయ్యి 8 ఎంపీ రైడ్లు చేశాడు. తర్వాత విక్రాంత్ 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. మంజీత్ 3 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్ రూపంలో వచ్చినవి, 1 ట్యాకిల్ పాయింట్లో వచ్చినవి. మీతూ శర్మ 2 బోనస్ పాయింట్ సాధించాడు. అలాగే యోగేష్ 4 టాకిల్ పాయింట్ సాధించాడు. విశాల్ భరద్వాజ్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. ఆశీష్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. తర్వాత ఇప్పటి వరకు ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 15 మ్యాచ్లకు గాను 63 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పూణేరి పల్టన్ 14 మ్యాచ్లకు గాను 60 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 15 మ్యాచ్లకు గాను 9 గెలిచి 4 ఓడిపోయి 2 టైతో 54 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంటే, హర్యానా స్టీలర్స్ 15 మ్యాచ్లకు గాను 8 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 45 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ నుంచి ఫిఫ్త్ ప్లేస్కు పడిపోయింది. ఫిఫ్త్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్కు ఎకబాకింది. గుజరాత్ జైన్స్ 14 మ్యాచ్లకు గాను 44 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో కొనసాగుతుంది. యూ ముంబా 14 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 14 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 14 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 15 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 15 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీ యోధా 15 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉండగా, చివరిగా తెలుగు టైటన్స్ 15 మ్యాచ్లకు గాను 2 గెలిచి 13 ఓడిపోయి 17 పాయింట్లతో లాస్ట్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.